ప్రపంచమంతా కూడా ఈ యొక్క పరమగీత గ్రంథం వైపు చూస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రేమ అనే మాటను వినని వారు ఉండొచ్చేమో, కానీ ప్రేమ నాకొద్దు అన్నటువంటి వారు ఎవరు ఉండరు. అలాంటిది సంఘము అనగా దేవుడు ప్రేమించిన సంఘమును గురించి మాటలు ఇవి. ఈరోజు ఒక నూతనమైన కోణంలో దీన్ని ధ్యానం చేస్తాం. ఏంటి బల్లవర్తమానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? ఒక మాట మీకు ఇలా జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 12వ వచనం పరమగీత గ్రంథాన్ని చాలా స్పష్టంగా, ఎందుకంటే తెలుగు కూడా చాలా చక్కగా రావాలి ఇందులో తెలుగు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మందికి తెలుగు చాలా బాగొచ్చు. ఎందుకంటే తెలుగు మాస్టర్లు ఉన్నారు, ఇంజనీర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంఎస్సి డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వారు తెలుగులో నేను ఏది అడిగినా కూడా ఇట్టే చెప్పగలిగి, నాకే కొన్ని విషయాలు తెలియవు, ఒకవేళ నాకు తెలియకపోతే కొన్ని సరి చేయండి. కాబట్టి కొన్ని మాటలు మీతో ఇలా పంచుకునివ్వండి. నా సహోదరి, చెప్పండి, నా సహోదరి నా ప్రాణేశ్వరి. ఈ రెండు మాటలు మనకి ఎలాగ అనిపిస్తాయి? సాధారణంగా ఈ మాట వినతోనే ఏమనుకుంటాం? అరే ఏంద్ర నాయన, నాకు అర్థం కాదు. ప్రపంచంలో నాకు తెలిసి యేసు ప్రభు తర్వాత జ్ఞానానికి మారు పేరు ఎవరైనా ఉన్నారంటే సొలొమోన్ అన్నారు. ఇజ్రాయేలులో నాకు తెలిసి అంత గొప్ప జ్ఞాని లేదు. అటువంటి జ్ఞానవంతుడు కూడా ఇంతవరకు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారే తన జ్ఞానానితో పోల్చుకోవాలనుకుంటే ప్రపంచంలో ఎవడి పేరు చెప్పడు, ఒక్కళ్ళ పేరు తప్ప. ఎవరు? సొలొమోను కంటే గొప్పవాడు, జ్ఞానం కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. అటువంటి జ్ఞానం కలిగినటువంటి సొలొమోను తన మట్టుకు తను రాయలేదు. దేవుని యొక్క మాటలు మనుషుని యొక్క ఇచ్చను బట్టి పుట్టలేదు, రాయబడలేదని పైతు రాసిన పత్రికలో చెప్పబడింది. మరి అన్నాడు నా సహోదరి అన్నాడు, లేకపోతే నా సహోదరి అని అంటే బాగున్ను. నా సహోదరి అన్న తర్వాత ఆ సహోదరినే నా ప్రాణేశ్వరి అంటున్నాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? నా సహోదరి నా యొక్క ప్రాణేశ్వరి. ఏంటి దేవుని యొక్క వైవిధ్యమైన ఆలోచన? ఒకవేళ ఈ పుస్తకాన్ని అట్లా తీసుకెళ్ళి లోకంలో ఉన్నటువంటి మహాజ్ఞానులు, తత్వవేత్తలకు చూపిస్తే, అయ్యా మీకు ఏం అర్థమైందని నాకు కొంచెం చెప్పండి అంటే, ఏందినయ్యా దేవుడు అంటివి, పవిత్రుడైన దేవుడు అంటివి, రాసిన రాతలేమో నా సహోదరిని నా ప్రాణేశ్వరి కింద ఎట్లా మలిచినాడు అని అంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే గ్రహించగలరు, శరీర సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాలని గ్రహించలేరు. ఎందుకో తెలుసా? లోకము తన జ్ఞానము ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని ఎప్పుడూ ఎరగలేదు, తెలుసుకోలేదు. కాబట్టి గమనించండి, నా సహోదరి నా ప్రాణేశ్వరి అన్నాడు. అనడంతోనే తర్వాత మాట అన్నాడు, నీవు ఎటువంటి దానవో తెలుసా? మూయబడిన ఉద్యానమా? ఏమిటి డిఫరెన్స్ ఏంటి చెప్తారా? ఉద్యానానికి ఉద్యానవనానికి డిఫరెన్సు. తెలుగు మాస్టర్ గారు, ఉద్యానానికి ఉద్యానవనంకి డిఫరెన్స్ ఏంటి? నాకు టైం త్వరగా చాలా విలువైంది, నేను త్వరగా వెళ్ళిపోతాను. సరే, మిమ్మల్ని ప్రశ్నలు అడిగి చిన్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేరు కాబట్టి నేనే చెప్పుకుంటాను. ఉద్యానము ఉద్యానవనము రెండు ఒకటే. విచిత్రం చెప్తాను, ఆలకించండి. ఒక అద్భుతమైనటువంటి ఉద్యానం ఉంది. ఆ ఉద్యానం పేరు మీకు ఇలా జ్ఞాపకం చేస్తాను. రండి, బైబిల్ గ్రంథంలోనే ఇట్లాంటివి మీకు చూపిస్తే మీకు కొంచెం కూడా అర్థమవుతుందని నా యొక్క ఆశ. చూడండి, ఒక చక్కటి ఉద్యానవనాన్ని దేవాది దేవుడు చూపిస్తూ వస్తాడు. రండి, 6వ అధ్యాయము 11వ వచనం. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవల్లులు చిగుర్చినో లేదో, దాడిమ వృక్షములు పూత పెట్టినవో లేవో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. చాలు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అక్షోట వృక్షోద్యానము అంటే అర్థం ఏంటి? నేను అందుకే ముందు అడిగాను, మీకు తెలుగులో ఏమైనా ప్రావీణ్యత ఉంటే నాకు తెలియకపోతే మీరు చెప్తారని నేను అడిగాను. సాంగ్స్ ఆఫ్ సాల్మన్ చాప్టర్ 6 verse 11. Will you please read that verse for me, Zain? 6వ అధ్యాయం 6:12 or 6:11. 6వ అధ్యాయం 11వ వచనం. మరొకసారి చదువు. ఓకే,
Okay. Which translation you are studying? Good News Bible. I want a New King James Version. New King James Version or King James Version. Abhi. I went down into the garden of nuts to see the fruits of the valley and to see whether the vine flourished and the pomegranates budded. ఏమైనా అర్థమైందా? ఇటువంటి ఉద్యానవనానికి యేసుక్రీస్తు ప్రభువారు అరుదించాడు. ఇప్పుడు మన భాగానికి వస్తాం. ఇక నుంచి మన వర్తమానం కొనసాగిస్తాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. రండి, ఇప్పుడు నాతో పాటుగా చెప్పండి. 4వ అధ్యాయం 12వ వచనం. నేను ఎందుకు మాటికి ఎందుకు చదివిస్తున్నానంటే కొంచెము దాని మీద మనం దృష్టి సారించాలి. చాలా లోతైన విషయాలు ఉన్నాయి. చూడడానికి 3 మాటలే ఉన్నాయి, కానీ లోతైన విషయాలు అందులో దేవుడు పొందుపరిచాడు. పరమగీత గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూయబడిన ఉద్యానము. చాలు. నా సహోదరి అన్నాడు, తర్వాత నా ప్రాణేశ్వరి అన్నాడు. మొట్టమొదట నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని అంటూనే దానికి కొనసాగింపుగా మూయబడిన ఉద్యానవనము లేక ఉద్యానము అన్నాడు. ఉద్యానవనము అని అనటంతోనే మనకు బాగా గుర్తుకు రావాల్సింది ఏంటంటే, ఉద్యానవనము అనేటిది ఇంగ్లీష్లో సింపుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ అ గార్డెన్. ఏంటట? ఇట్ ఈస్ ఎ గార్డెన్. విచ్ గార్డెన్? ఇట్స్ అ గాడ్స్ గార్డెన్. దేవుని యొక్క ఉద్యానవనం. బాగా గమనించండి, ఉద్యానవనాన్ని ఎవరితో పోలుస్తున్నాడంటే, నా సహోదరిది, నా ప్రాణేశ్వరి అన్నాడు. నా సహోదరి అన్నాడు, నా ప్రాణేశ్వరి అన్నాడు. సహోదరిని ఇంగ్లీష్లో ఏమంటాం? సిస్టర్. నా ప్రాణేశ్వరిని ఏమన్నాం? స్పౌస్. ఏమండి, మీరు అప్లికేషన్లో ఎప్పుడు కూడా ఫిల్అప్ చేయలేదా? ఏం చెల్లులారా అక్కలు, మీరు ఎప్పుడు కూడా ఇంత ఇంగ్లీష్ చదువుకున్నారు, ఇంత పెద్ద చదువులు చదువుకున్నారు. స్పౌస్ అంటే అర్థం ఏంటి? స్పౌస్ అంటే అర్థం ఏంటి? భార్య ఒకవేళ అప్లికేషన్ నింపితే భర్త పేరు కింద స్పౌస్ కింద పెడతారు. ఒకవేళ భర్త నింపితే అన్న. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానం అని ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ గమనించవలసింది, పరమగీత గ్రంథము యొక్క సంభాషణ కేవలం 2 వ్యక్తుల మధ్య కొనసాగుతుంది. ఒకరు మన ఆరాధ్య దైవమైనటువంటి ప్రభు అని యేసుక్రీస్తు వారు. అలా సింపుల్గా సంఘం అనకూడదు. ఏమంటుందా? తన ప్రియురాలు అయినటువంటి, తన ప్రియమైన ఇష్టమైన సంఘం. దేవుడు ఎంతగా ఇష్టపడతాడో మీరు గమనించాలి. సంఘాన్ని దేవుడు అంతగా ప్రేమించడానికి కారణం ఏం చెప్తారా? సంఘాన్ని అనగా తన ప్రియురాలని, అనగా తన కాబోయే భార్యని, భార్య కాదు కాబోయే భార్యని అంతగా ప్రేమించడానికి కారణం చెప్పండి. అది దాని అర్థం ఏంటో తెలుసా? ఎందుకంటే ఈ ప్రియురాలు కోసం, ఈ కాబోయే భార్య కోసం తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. ప్రాణేశ్వరి అంటే అర్థం ఏంటంటే, నా ప్రాణము చేత కొనబడిన దాన. ఇప్పుడు నా సహోదరి అంటే నా ప్రాణమునిచ్చి, నా సహోదరి అనే వినండి సహోదరి. ఇక్కడేమో బాగా చెప్పారు, నా ప్రాణేశ్వరి. ఇదంతా బాగా తెలుసు మనకి. ఏంటట ప్రాణేశ్వరి అంటే? నా ప్రాణము పెట్టి నిన్ను కొనుక్కున్నాను. నా సహోదరి అంటే రక్త సంబంధం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నా రక్తం ఇచ్చి నిన్ను కన్నాను. సహోదరి ఎట్లవుతుందండి? సంబంధం కదా. ఇప్పుడు ఇది అట్లా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని 2 కోణాల్లో చూస్తున్నాడు. ఇప్పుడు ఈ 2 కూడా చాలా పారాడాక్స్గా ఉంది. పారాడాక్స్ అంటే ఒకటి విరుద్ధం. ఎలాగ సహోదరి, ఎలాగ ప్రాణేశ్వరి అయింది? మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? నా ప్రాణేశ్వరి అవ్వాలి అంటే నా సహోదరి అవ్వాలి ముందు. సహోదరిలో నుంచే ప్రాణేశ్వరి వస్తుంది. సహోదరి జ్ఞాపకం చేయబడింది ఏంటంటే, ఆయనకు చెందినది అని అర్థం. అర్థమైందా? ప్రాణేశ్వరి అంటే నా సహోదరి అంటే ఆయనకి చెందింది, నా ప్రాణేశ్వరి అంటే ఆయన చెంతకు వెళ్ళేది. మీకు అర్థమైందా మీకు మాట? కొంచెం ఆత్మీయముగా మనం ఆలోచించలేదు, కొంచెం మిస్గైడ్ అయ్యామా, మన ఆలోచన వేరే దానికి వెళ్ళిపోతుంది. నా యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని మొట్టమొదటిగా సహోదరునితో పోలుస్తున్నాడు, రెండోది తన ప్రియురాలతో పోలుస్తున్నాడు. సంఘాన్ని సహోదరితో ఎలాగ పోలుస్తున్నాడు అనంటే, నా సహోదరి లేకపోతే నా సహోదరుడా అని ఎందుకు పోలుస్తున్నాడు అనంటే, బాగా గమనించండి. తండ్రి అయిన దేవుడు మనందరికీ తండ్రి, ఆయన ప్రియకుమారుడు
యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు మనందరి కొరకు అర్పించారు. ఇప్పుడు ఆయన చనిపోయారు. చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకవేళ తండ్రి అయిన దేవునికి ఈ కుమారుడు ప్రియమైన ఏకైక జనతైక అద్వితీయ కుమారుడైతే, ఇప్పుడు మనమందరము కూడా ఎందరైతే ఆయనను విశ్వసించారో, ఆయన నామాన్ని అంగీకరించారు, వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు దేవుని మొట్టమొదటి పిల్లగాడు ఎవరు? యేసు ప్రభువారు. మరి ఆయనను మనం అంగీకరిస్తే ఇప్పుడు మనమందరము దేవునికి పిల్లలమైతే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకేమవుతాడు? అమ్మయ్య, అర్థమైంది. రెండవది ప్రాణేశ్వరి అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పాను, నా ప్రాణము పెట్టి కొనుక్కున్నదానా. అమ్మా, మనమందరము కూడా ప్రపంచంలో నాకు తెలిసి ఈ ప్రాణేశ్వరి చాలా వింతైనది. ఎందుకు అంత వింతైందంటే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారిని అంతగా ఆశ్చర్యపరిచి, అంతగా ఆనందపరిచి, అంతగా అనుభూతులతో కూడుకున్నటువంటి ఏదీ లేదు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆకర్షించేది ఒకే ఒకటి, తన ప్రియురాలైనటువంటి సంఘం. ఎందుకు అంతగా ఆకర్షించడానికి మనలో ఏముంది అనంటే, సంఘము తన రక్తమునిచ్చి తన కొనుక్కున్నాడు. తన రక్తం ఎటువంటిది? గొర్రె పిల్ల రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. నిర్దోషమైనది నిష్కలంకమైనది అయినటువంటి గొర్రె పిల్ల రక్తం అన్నాడు. నిర్దోషమైనది నిష్కలంకమైన దానికి ఒక యాడ్జెక్టివ్ విశేషణమును ముందు యాడ్ చేశాడు. పేతురు పత్రికలో ఏమన్నాడు తెలుసా? మీరు వెండి బంగారముల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన, అది అర్థం. అమూల్యమైనది ఎందుకు అయింది అంటే అది పవిత్రమైనది, నిష్కలంకమైనది కాబట్టి. ఇప్పుడు మనం అందరము కూడా అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అర్థమైంది నేను చెప్పిన మాట? సంపాదించుకున్నాడు మనని. ఇప్పుడు దేన్ని సంపాదించుకుంటాను చెప్పండి? నేను ఇలా చెప్తాను మీకు బాగా అర్థం అవడానికి. బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులు సంపాదించుకున్నాడు తన భార్యల్ని. చెప్తారా ఎవరో? మొట్టమొదటి తన భార్యను మొట్టమొదటి సంపాదించుకున్నాడు ఒక వ్యక్తి, క్రైమ్ చెల్లించి. చెప్పాలి చెప్పాలి త్వరగా. ఎవరు? యాకోబు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 7 సంవత్సరాలు లేయా కొరకు, 7 సంవత్సరాలు హమ్మింగ్ వస్తుంది, 7 సంవత్సరాలు లేయా కొరకు, 7 సంవత్సరాలు రాయేలు కొరకు, 14 సంవత్సరాలు కొలువు చేశాడు కదా, రైట్. ఇంకొక వ్యక్తి ఎవరు చేశారు భార్య కొరకు సంపాదించుకున్న వ్యక్తి ఎవరు? ఇంకో వ్యక్తి బోయాజు రూతుని సంపాదించుకున్నాడా లేదా? అరే ఏంద్రా మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు నేను వాక్యం తీసి చెప్పాలి కాదు. రూతుని సంపాదించుకున్నారు. మూడో వ్యక్తి ఎవరు చెప్పండి? అరే ఎవరు సంపాదించుకున్నారు చెప్పండి? ఇంకెవరు బైబిల్లో ఎవరు సంపాదించుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే సంపాదించుకున్నారు. ఇంకెవరు లేరు సంపాదించుకునేటోళ్ళు. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యాకోబు రాహేల్ని కానీ లేయాని కానీ సంపాదించుకుంది తన కష్టము ద్వారా 14 సంవత్సరాలే. బోయాజు సంపాదించుకుంది రూతుని తన పొలమును బట్టి, లేకపోతే తన మీద దయబట్టి జాలిని బట్టి తను చేసుకున్నాడు, మంచిదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బోయాజు వలె జాలి పడటానికి, యాకోబు వలె కష్టపడడానికి కాదట, మొత్తం అంతా తన ప్రాణాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి మొదటిది సంబంధం ఎవరు? సహోదరి. రెండవది సంపాదన. అర్థమవుతుందా? మొదటిది ఏంటి? సంబంధం. ఎందుకు సంబంధం? ఆయన రక్తము ద్వారా మనల్ని కన్నాడు కాబట్టి. ఇప్పుడు నా ప్రాణేశ్వరి ఆయన రక్తము చేత సంపాదించాడు, కొన్నాడు కాబట్టి. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ నా సహోదరి, నా ప్రాణేశ్వరి. సహోదరి అనేది ఎప్పుడు కూడా, ప్రాణేశ్వరి అనేది అంటే ఎప్పుడు కూడా, ప్రాణేశ్వరి ఎప్పుడు సిద్ధపాటునే జ్ఞాపకం చేస్తారు. ఎందుకు? రేపు యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు, నిరీక్షిస్తుంది ఎవరు? వధువైన సంఘం. ఇక్కడ ఈ సహోదరి ఏం చేస్తుంది? మొట్టమొదటి నువ్వు సిద్ధపడాలంటే దేవునితో సంబంధంలోకి రావాలి. సంబంధం లేకుండా నువ్వు దేవుని కొరకు సిద్ధపడలేవు. అంటే దాని అర్థం ఏంటంటే, నా సహోదరి అనేది 2వ జన్మకి సాదృశ్యం. అనగా ఎవడైనాను ఆత్మచేతను నీటి చేతను తిరిగి జన్మించే అనుభవం రావాలి. ఇది నా సహోదరి. ఎప్పుడైతే నూతనంగా జన్మించే అనుభవంలోకి ఎవరైతే వస్తారో వారే రేపు యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కొని ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధపడే అనుభవంలోనికి తీసుకొని రాబడతారు. ఇప్పుడు ఈ మాట గమనించండి. మొదటిది ఏమో సంబంధంలోకి రావాలి, రెండోది ఏమో సిద్ధపాటులోకి రావాలి. ఈరోజు నీవు నేను ఈ 2 అనుభవాలు మనమైతే దేవుడు చేసేటటువంటి ఒక చక్కటి అద్భుతమైనటువంటి కార్యము ఆ తర్వాత వచనములో మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటి అది అంటే, మూయబడిన ఉద్యానము. ఎవరిని? మూయబడిన ఉద్యానం. చాలా చక్కటైనటువంటి వర్తమానం, చాలా జాగ్రత్త ఆలకించండి. ఉద్యానవనాన్ని ఎవరైనా మూస్తారా? ఏమండి? ఏమైనా
తోటని మనం చెప్పండి, మనం పెంచుకున్నటువంటి తోటని లేకపోతే మనం పెంచుకున్నట్టు ఉద్యానవనాన్ని ఎవరైనా మూసేస్తారా? మనం ఏమనుకుంటామంటే డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి గేట్స్ అన్నీ ఓపెన్ చేసేసి అందరూ కూడా చెప్పండి, అరే చెప్పండి, లోపలికి రావాలి చూడాలి అని అనుకుంటామా? పొరపాటున మీరు అనుకొని చూడండి ఒకసారి. ఏమవుతుంది? మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇక్కడ బాగా గమనించవలసిన విషయం, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు మూయబడినటువంటి ఉద్యానవనముతో నేను పోలుస్తున్నాను. ఈ ఉద్యానవనము అని అనటంతోనే, ఉద్యానవనం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వివిధమైనటువంటి చెప్పండి, వివిధమైన వృక్షాలకు నిలయ స్థానము అని అర్థం. ఏంటట? వివిధమైన వృక్షములకు నిలయ స్థానం. తెలుగు మీకు అర్థమవకపోవచ్చు, నేను సామాన్యమైన భాషలో చెప్తాను. వివిధ అంటే అనేకమైన రకాలైన, వృక్షాలు అంటే అర్థం ఏంటంటే చెట్లు, స్థానము అంటే ఉండే స్థలము. అర్థమైంది కదా? అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఉద్యానవనంలో దేవుడికట పలు రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయంట. బైబిల్లో చెప్పబడింది, వృక్షము లేక చెట్టు ఎవరితో పోల్చబడింది? మనుషులతో పోల్చబడింది. అతడు నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె అంటే చెట్టు ఎవరితో పోల్చినాడు? అతడు లేక మనిషి లేక మానవుడు లేకపోతే నరులతో దేవుడు పోల్చాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆయన వనములో అనగా దేవుని వనము అనగా దేనికి సాదృశ్యం? దేవుని వనము దేనికి సాదృశ్యం? దేవుని సంఘానికి సాదృశ్యం. ఈ సంఘములో ఉన్నటువంటి పలు విధములైన వృక్షాలు ఎవరికి సాదృశ్యం? విశ్వాసులైన వారికి సాదృశ్యం. విన్నారు? ఇంతవరకు అర్థమైంది కదా? రైట్. ఇంతకీ ఈ వృక్షాలు కలిగినటువంటి ఈ సంఘాన్ని, ఈ ఉద్యానవనాన్ని దేవుడు ఎందుకు మూయాలనుకుంటున్నాడు? ప్రశ్న అదే కదా, మూయబడిన ఉద్యానవనం. ఇంతకీ విచిత్రం ఏంటి చెప్పనా? ఈ సంఘములో 5 రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? యాక్చువల్గా 7, సమయం లేదు కాబట్టి 5 కుదించేశాను నేను. 5 రకాలైన వృక్షాలు ఉన్నాయి. మొట్టమొదట గమనించండి, ఈ వృక్షాలు ఒకప్పుడు ఎక్కడున్నాయి తెలుసా? ఉద్యానవనములోనికి రాకమునుపు త్రోవ పక్కన. చాలా చక్కగా చెప్పారు. మనమందరము గొర్రెల వలె, త్రోవ తప్పిపోయినటువంటి అంజూరపు చెట్టు వలె మనమందరం ఉన్నాం. అటువంటి మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే సంఘమనే ద్రాక్ష తోటలోనికి తీసుకొని వచ్చాడు. మీరు వనం అంటే మీరు దాన్ని ఏదో కష్టంగా ఆలోచిస్తున్నారు. మీకు వనం అంటే మీకు కరెక్ట్గా జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం. మీరు కొంచెం టైం పెట్టుకొని మీరు వినాలి. చూడండి, 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము క్షమించండి 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకిష్టమైన. ఇప్పుడు చెప్పండి, వనం అంటే ఇప్పుడు ఎవరు? వనం అంటే ఎవరు? మనుషులే కదా. అందుకే నేను ప్రతిసారి మీకు ఇదే చెప్తున్నాను. కాబట్టి మనుషులు వనము. ఏ వనం ఇది? ఉద్యాన వనం. రైట్. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఈ ఉద్యానవనమే సంఘం. ఇప్పుడు ఇది సంఘం. ఈ సంఘంలో పలు విధములైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎటువంటి చెట్లు ఉన్నాయి? ఎందుకు ఈ చెట్లకి దేవుడు మూత వేశాడు? మూత అని అనటంతోనే కనీసం 3 రకాలు. ఎందుకు మూత వేస్తారంటే చూడండి, ఒక చక్కటి మాట. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సాధారణంగా మూత ఎందుకు వేస్తారు? గత బైబిల్ స్టడీలో మీకు అద్భుతమైన మాట చెప్పాను. ఎందుకు మూత వేస్తారు? ఎన్నో అధ్యాయము, ఎన్నో వచనం చెప్తారా మీరు? చదువునా? సంఖ్యాకాండము 19వ అధ్యాయము 15వ వచనము. మీరు చెప్తారేమని వెయిట్ చేస్తున్నాను. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 15వ వచనము. మూత వేయబడక తెరిచిన ప్రతి పాత్రయు అది లెక్క. వినబడ్డారు ఈ మాట? మూత వేయబడిన ఉద్యానవనమును కానీ తెరిచి ఉంచితే ఆ పాత్ర ఎలాగైతే మూత తెరిచి ఉంచామో చెప్పాలి ఏమవుతుంది? ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక చక్కటి లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట వలన అది చెడు వాసన ఏ కొట్టును? వినండి, ఈ 3 మాటలు ఒక దగ్గర పెట్టండి. ఇప్పుడు అర్థమయ్యేటువంటి సారాంశం ఏంటి అంటే, ఒకవేళ ఉద్యానవనానికి దేవుడు మూత వేయబడకపోతే, తాను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఉన్నటువంటి ఈ చెట్టులకి పొరపాటున దేవుడు కానీ మూత వేయకపోతే, మూత అంటే దేవుడు 2 రకాలుగా
చెప్పండి. 2 రకాలుగా మూత వేస్తాడు. మొదటిది, ఏదైనా వనానికి మూత వేయాలి అని అంటే మొట్టమొదటి మూత ఏదమ్మా? మూత ఎలాగేస్తారు వనానికి, ఉద్యానవనానికి, తోటకి? కంచి వేస్తారు. అది మూత అంటే. మూత అంటే ఏంటి? కంచికి మూత ఏంటి? పాత్రకు మూత వేస్తాం కానీ కంచికి మూత. మీరు కొంచెం అప్డేట్ అవ్వాలి. మనము ఏఐ జనరేషన్లో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అర్థమైందా? మీరు ఇంకా ఎక్కడ 1860వ సంవత్సరం ఉన్నటువంటి వారిగా లేఖనాలని, దేవుని వాక్యం చూడకూడదు. ఇప్పుడు గమనించండి, మూత తీస్తే ఎలాగైతే ఈగల పడి బుక్కావాని తైలం, బుక్కవాడంటే అత్తరు సాహిబిని బుక్కవాడు అంటారు. మీరు ఏదో ఆలోచిస్తున్నారు, మీ మనసులు ఇక్కడే ఉన్నాయా? ఓ పాట పాడదామా? లేకపోతే అందుకే ఈ వర్తమానం మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే ఇటువంటి అనుభవమైనటువంటి దైవజనులు ఇది డీల్ చేయాలి. ఇలాంటి చిన్నవాడికి నాకు ఇది చాలా సాహసంతో కూడిన వర్తమానం ఇది. వాళ్ళంటే టపటపటం చెప్పుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. నాకంత జ్ఞానం లేదు, ఏదో దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటున్నాను ఈ మధ్యన. బాగా గమనించండి, బుక్కావాని తైలములో ఈగలు. ఏ ఈగలు? ఏంటి మీరు విన్నారా ఈ మాట? ఈగలు కాదట. అరే చచ్చిన ఈగలు ఎట్లా పడతాయి? చాలా చాలా అద్భుతమైన వర్తమానం. ఈగలు అంటే నేను గతసారి బైబిల్ స్టడీ మీకు లెబోనాను దేవదారు వృక్షం గురించి చెప్పినప్పుడు ఇదే మాట ప్రస్తావించి 5 కోణాల్లో చెప్పాను. మొట్టమొదటి చచ్చిన ఈగ ఏంటో తెలుసా? అక్కడ రాయబడుతుంది కొంచెము బుద్ధిహీనత. మొదటి ఈగ. రెండో ఈగ చెప్పండి. కొంచెము పులిసిన పిండి. ఏమండి మీరు అన్నీ మర్చిపోయారా? ఇవన్నీ గుర్తులేవులే. రైట్. ఇప్పుడు ఏం అవసరం లేదులే. ఇక్కడ గమనించవలసిన విషయం, ఈ యొక్క సంఘానికి దేవాది దేవుడు మూత వేశాడు. సంఖ్యాకాండం 19:15 వచనంలో, ఒకవేళ కానీ ఆ పాత్ర కానీ మూత కానీ తెరిస్తే అపవిత్రమైపోద్ది. అసలు ఎందుకు అపవిత్రం అవుతుంది? ఈ యొక్క మూత కానీ తీస్తే ఈ చెట్లు ఎట్లా అపవిత్రం అవుతాయి? చెట్లు ఎక్కడైనా అపవిత్రం అవుతాయా? నేను అందుకే చెప్పాను, వనం అంటే మనుషులు ఏమవుతారట? అపవిత్రం అవుతారు. బాగా గమనించండి, ఈ వనం ఎక్కడుంది? ఈ సంఘం అనేటువంటి వనం ఎక్కడుంది? భూమి మీద ఉంది. తండ్రి ప్రభా, ఈ బిడ్డలకి ఆత్మ సంబంధమైన జ్ఞానం దయచేయండి ప్రభా. ఈ సంఘం ఎక్కడుంది అంటే లోకంలో ఉంది. ఎక్కడుందంటే భూమి మీద ఉంది. తలకాయ ఎక్కడుందంటే మొండు మీద ఉంది. ఇలా కానీ పొరపాటున మిమ్మల్ని కానీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఇలాంటి కోచింగ్లో సెంటర్లో జాయిన్ చేస్తే ఆడు అనుకుని ఉంటాడు, జీవితంలో నేను అనవసరంగా ఇటువంటి వృత్తికి రావడమే, వాడు ఊరేసుకొని చచ్చిపోతాడు నాకు తెలిసి. ప్రియమైన వాళ్ళారా, అట్లా ఉండకండి. నేను మిమ్మల్ని విడమర్చి ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అర్థం చేసుకోవటానికి. చదువుకున్న వారు మీరు అందరూ చాలామంది ఎంతమంది ఉన్నారు, డిగ్రీలు పెద్ద ఇంజనీర్లు చదివిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందరూ. నా భయం అది, అందుకే నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. ఇప్పుడు విచిత్రం చెప్తాను, ఆలకించండి. రైట్. ఒకవేళ కానీ ఈ యొక్క వనానికి, సంఘానికి దేవుడు మూత వేయబడకపోతే ఖచ్చితంగా ఈ మనుషులు, ఈ లోకంలో ఉంది కదా, ఈ సంఘం లోకంలో ఉంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? సంఘములోనికి లోకం వస్తే సంఘము అపవిత్రమైపోతుంది. అమ్మ మీకు అర్థమైంది ఇప్పుడు మాట? సంఘం ఎక్కడుంది? లోకంలోనే ఉంది. సంఘము లోకంలో ఉంది, కానీ ఎలా ఉండాలట? మూత వేయడము అంటే దాని అర్థం ఏంటంటే, మొదటి తలంపు లోకమునకు వేరుగా ఉంటుంది. అమ్మ కంచి వేసామనుకోండి ఒక పొలంలో, ఒక స్థలంలో, దాని అర్థం ఏంటారా చెల్లి? దానికి ఇది సెపరేట్గా ఉందని. మొదటిది కంచె, మూత అంటే. రెండోది ఏంటి? సంఘానికి దేవుడు మూత ఏ రకంగా వేస్తాడు? చాలా వనాలకి, శ్రేష్టమైన వనాలకి కొంతమంది ధనవంతులు ఏం చేస్తారు తెలుసా? చెప్పాలి. ఫెన్సింగ్. అదే దాని ఫెన్సింగ్ ఇంకా కొంచెం అడ్వాన్స్. ఏ స్టేజ్లో? ప్రాకారం. అది కంచె అంటేనే ఫెన్సింగ్ అనుకోండి, కానీ దాన్ని ఏమంటాడు? గోడలు. ఇక్కడ ప్రాకారం కడతాడట. వినండి బాగా. ఇవి 2 మూతలు దేవుడు సంఘానికి వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? అక్కడ ఒకరు ఉన్నారు. ఎవరున్నారు? నా ప్రాణేశ్వరి ఉంది, నా సహోదరి ఉంది. నా సహోదరి ఎవరు? నా రక్తం ఇచ్చి కన్నాను. నా ప్రాణేశ్వరి ఉంది, నా రక్తం ఇచ్చి కొన్నాను. ఈ కన్నటువంటి ఈ సంఘాన్ని ఒకవేళ నేను మూత తీస్తే, ఏ కంచె కానీ తీస్తే, లేక ప్రాకారం కానీ తీస్తే ఏటట? లోపలికి ఒకడు రావడానికి ఇష్టపడదు. 2 రాస్తాయి. ఈ రెండిటికి 2 శత్రువులు ఉన్నారు. మొదటిది, సంఘము లోపలికి రావాల్సిందేంటి? సంఘము లోపల ఉండాల్సిందేంటి? మూత తీయబడితే ఆ పాత్ర అపవిత్రం అవుతుందంటే దాని అర్థం ఏంటంటే, దేవుని మందిరం లేక దేవుని సంఘం ఏముండాలట లోపల? ప్రభువా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం.
కీర్తన గ్రంథం 93 అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 93:5. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. వినండి ఈ మాట. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారికి తను భారీగా తను అప్పగించుకోవడానికి సమయం సిద్ధపడుతుంది. ఇప్పుడు రానే వస్తుంది. మనం అంత్య దినములలో ఉన్నాం, చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని ఈ సంఘము ఎలాగా ఆయన కొరకు సిద్ధపడాలి, ఆయనకి ఎలాగ అర్పించబడాలి అని అంటే, మొట్టమొదటిగా ఆ వరుడికి ఈ సంఘమైనటువంటి వధువులో కావలసిన మొట్టమొదటి లక్షణం, గుణము ఏది చూస్తున్నాడు? పరిశుద్ధత. అందుకే ఈ యొక్క సంఘాన్ని ఏమనంటే సంఘ కన్యక అన్నాడు. అమ్మా విన్నారా? ఏ కన్యక? సంఘము కన్యక. కన్యక అంటే అర్థం ఏంటి? కన్యక అంటే అర్థం ఏంటి? పవిత్రురాలని. ఇంకా నేను చెప్పనా? కన్యక అంటే అర్థం వివాహము కానిది. అవునా? కన్యక అంటే వివాహము కానిదా? పురుషుని ఎరగనిది అన్నారా? ఇంకా నేను చెప్పనా? నా భాషలో దేవుని వాక్యానుసారంగా ఏ పురుషుని కూడనది అది కన్యక అంటే. వివాహం కానిది కాదు. వివాహం కాని వాళ్ళు అందరూ కన్యకలు గారు. అమ్మా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? నేను ఎందుకు డైరెక్ట్గా చెప్తున్నానంటే, చాలా సంఘాలు ఉన్నాయి లోకంలో ఉన్నటువంటి దేవుని చేత. రెండు ఎందుకు చెప్పాడో తెలుసా దేవుడు? నా సహోదరి నా ప్రాణేశ్వరు అంటే అందరూ యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన వారే విశ్వాసులుగా అక్కడ ఆగిపోతున్నారు. వినండి. కానీ ప్రాణేశ్వరి దగ్గరికి వచ్చేటప్పటికి రాలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు ఆ కన్యక చక్కనది, ఏ పురుషుని కోడనది. రెబెక్కమ్మ ఆ సంఘానికి ప్రతీక. దాని అర్థం ఏంటో తెలుసా? ఏ పురుషుని కూడనదంటే ఆ పురుషుడు ఎవరు? ప్రపంచంలో ఇద్దరే పురుషులు ఉన్నారు. ఒకడు పాప పురుషుడు, వాడు సాతాను. రెండోది పుణ్య పురుషుడు, మన ప్రభు అయిన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభువారు. పుణ్య పురుషుడికి మనం ఏం చేయబడ్డాం? ప్రదానము చేయబడ్డాం. ఈ కన్యక ప్రదానము చేయబడింది అంట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, నేను చెప్పండి, ఒక్క పురుషునికి, అరే చెప్పండి, మీ నుంచి కానీ నాకు రిప్లై లేకపోతే నా నుంచి సప్లై ఉండదు. ఒక పురుషునికి ప్రదానము చేయబడ్డాను అంటే అపోస్తలుడైన పౌలు సంఘాన్ని తీసుకొచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రదానం చేశాడు. ఇప్పుడు ప్రదానం చేస్తున్నటువంటి ఈ సంఘము మూత వేసుకొని ఉండాలి. బాగా గమనించాలి. ఒకవేళ మూత కానీ వేయకపోతే, మూత కానీ లేకపోతే, కంచె కానీ లేకపోతే, ప్రాకారము కానీ కూలబడితే రావలసిన వాడు ఎక్కడున్నాడో తెలుసా? వాడికి సమయము మరీ తక్కువ ఉందని తెలిసి బహుక్రోధము కలిగిన వాడే తన సహోదరులని ఏం చేయాలనుకుంటున్నాడు? మొట్టమొదటి ఏం చేస్తాడో తెలుసా? మాట్లాడతాడు వాడు. అమ్మా విన్నారా మాట? సాతానుడు, పాప పురుషుడు లోపలికి ఎంటర్ అవ్వడానికి వాడు ఉపయోగించినటువంటి మొట్టమొదటి అంటే కుయుక్తి. ఏ కుయుక్తి? ఇది నిజమా? అక్కడ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎవరి సంభాషణలో ప్రాకారంలో ఉంటే, కంచెలో ఉంటే దేవుని మాట వింటావు, అనగా దేవుని వాక్యంతో ఉంటావు. ఒకవేళ కంచె దాటామా, పరమగీతగా క్షమించండి, ప్రసంగిలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ప్రసంగి గ్రంథం చదువుతారా? ప్రసంగి గ్రంథం మీరేం చెప్తారా లేకపోతే నన్నే చెప్పమంటారా? 10వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 10:8. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టు వానిని ఏటట? కంచె కొట్టితే ఏం కరుస్తుంది? పాము కరుస్తుంది. ఎవడి పాము? అపవాదైన సాతాను. కంచె ఏంటి? దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాకారము, రక్షణ అనొచ్చు. అమ్మా రక్షణ ఎటువంటిదో తెలుసా? మీరు అనొచ్చు రక్షణది ఏముందన్నా అనుకుంటున్నారా? ఆయన రక్షణని కాపాడడం కోసం బాగా గమనించండి, ఆయన ఒక ప్రాకారం వేసాడట. ఏ ప్రాకారమో తెలుసా? చూడండి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎటువంటి ప్రాకారం వేసి ఉంటాడు? జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. మీ బైబిల్స్ తెరిచి చూడాలి. జకర్యా చాప్టర్ 2:5. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. అమ్మ వినండి, రక్షణ ప్రాకారం ఎలాగేశాడు? రక్షణ ప్రాకారం దేంతో వేశాడు? వినాలి. రక్షణ ప్రాకారం దేంతో వేసేసాడు? తన రక్తంతో వేశాడు. మీరు విశ్వాసము ద్వారా, కృప ద్వారానే రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని ఆయన రక్తము ద్వారా మనకు ప్రాకారం వేశాడు. ఈ రక్తము ద్వారా వేసిన ప్రాకారము వాడు పడగొట్టాలని, పడద్రోయాలని, పగలగొట్టాలని, పతనంలో చేయాలని
చాలా సంవత్సరాల నుంచి విశ్వాసి పక్కనే దొంగవాడు మొదటి నుంచి వాడు చూస్తున్నాడు పక్కనే. వాడంటున్నాడు, ఒకవేళ కానీ కంచెను కానీ కొట్టావా, ప్రాకారాన్ని దాటుకునే ప్రయత్నం చేసావా, వినండి, ఎవడున్నాడు? సాతాను. పాము ఉంది, నువ్వు కంచె కొడితే పాము కరుస్తుంది, ప్రాకారం కానీ కూలితే చెప్పండి ఎవరున్నారు? ప్రాకారం కూలితే ఏమవుతుంది? అయ్యో, మీకు ఎన్నిసార్లు చెప్పానో నాకు అర్థం కాదు. సామెతల గ్రంథం, సామెతల గ్రంథంలో ప్రాకారం అనగానే మీకు జ్ఞాపకం రావాలి. చెప్పండి, చదువుతారా? చెల్లి వచ్చిన చెప్పినా. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 25. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడు కూడా. ఇప్పుడు గమనించండి, ప్రాకారం పడిపోవడం అంటే అర్థం ఏంటి? నానా వినండి, మనసు ఎటువంటిది చెప్పండి? మనసు ఎటువంటిది? మనసు ఎటువంటిది అంటే కోతి వంటిది. కోతి తెలుసు కదా, అది స్వభావమే కోతి. ఆ కోతికి కానీ కళ్ళు ఇస్తే ఉంటుందా? అమ్మ వినండి, మీకు ఆత్మీయంగా మీకు అర్థమవడం కొరకు ఇవన్నీ చెప్తున్నాను. ఇదేంటంటే చాలా సారాంశం. 3 విషయాల్లో నేను మొదట చెప్తుంది ఏంటంటే, ఒకవేళ మూత తీస్తే, ఒకవేళ ప్రాకారము లేకపోతే, ఒకవేళ నీ దేవుడు నీకు అనుగ్రహించిన కంచెను కొట్టివేస్తే, విచిత్రం చెప్పిన దేవుడట మనకి వేసిన కంచె ఎన్నింతల కంచె. మీకు ఒక విషయం తెలుసా? మనకి వేసిన కంచె మనకుందని మనకు తెలియదు, కానీ ఒక్కడికి తెలుసు. అందుకే యోబు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నువ్వు ఊరికనే భయభక్తులు కలిగి వారికి నువ్వు అయిపోయావా యోబు? నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికీ దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక విశ్వాసిని సాతాను ఒకటి టచ్ చేయాలంటే మొట్టమొదటి నిన్ను టచ్ చేయడు, నీకు కలిగినది ముందు టచ్ చేస్తాడు, అది డిస్ట్రాయ్ చేస్తాడు. నేను ఇలా చెప్పనా, ఒకసారి ఇప్పుడు చదివాను 3 ఇంపార్టెంట్ క్వాలిటీస్ గురించి. నెంబర్ 1, ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. అర్థమైందా? ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్. ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ లాస్ట్, చెప్పండి, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్. మొట్టమొదటిది సాతాను కూడా కొట్టేది ఎక్కడ కొడతాడు తెలుసా? నీకున్నటువంటి స్వసంపాద్యం మీద కొడతాడు. ముందు దగ్గర ఉన్న డబ్బు తీసేస్తాడు, నీ దగ్గర ఉన్నటువంటి ఫలాలు తీసేస్తాడు, నీకున్న ఉద్యోగం తీసేస్తాడు. తీసిన తర్వాత అయిపోయింది. మీరు అనుకుంటున్నారు నాకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది, అందుకే నేను ఉద్యోగాలు చేస్తానని అనుకుంటున్నావేమో. చెల్లి, తమ్ముడా, దేవుడు నీకు కంచెగా ఉన్నాడు, జాగ్రత్త. రెండోది అంటాడు, ఒకవేళ ఒకవేళ ఆరోగ్యమే కోల్పోయామనుకో, డబ్బు పోతే పెద్ద ఏం తిరిగి ఆరోగ్యమే కోల్బడింది అనుకోండి, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా, ఆరోగ్యం ఇంపార్టెంటే కదా. ఆరోగ్యం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఒకరు. అపోస్తులు భూలోకాన్ని ఏం చేశారు? తలకిందులు చేశారు. మనము మన ఆరోగ్యం కోసం తలకిందులు అయిపోతున్నాం. భూలోకంలో తర్వాత తలకిందులు చేద్దాం, ముందు మన ఆరోగ్యాన్ని సరిగ్గా నిలబెట్టుకోలేకపోతున్నాం కదా. సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడి యొక్క గుణం, దేవుని మీద నీకున్నది పొరపాటున కోల్పోతే తర్వాత చేయలేవు. అది కారణం ఏంటో తెలుసా? 3 ఇంతల కంచెను దాటుకొని సాతానుగాడు ఒక విశ్వాసిని అటాక్ చేస్తాడు. ఏ ఉద్యానవనమా, నా సంగమా, నా ప్రాణేశ్వరి, నేను నీకు కంచె వేశాను, నీకు నేనేం వేశాను? ప్రాకారం వేశాను. ఏ ప్రాకారమో తెలుసా? నేను వేయలేదు, నేనే నీకు అగ్ని ప్రాకారంగా ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నీకు అగ్ని ప్రాకారం. పొరపాటున ఎంటర్ అయ్యాడు అనుకో, ఏమవుతాడు? సాతానుగాడు దహించు. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుడు మొట్టమొదటిగా ఆ ఉద్యానవనానికి మూత వేయడానికి, కంచె వేయడానికి, ప్రాకారం కట్టడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అందులో ఉన్నటువంటి 7 రకాలైనటువంటి వింత శ్రేష్టమైన వృక్షాలకి దేవుడు కాపు వేశాడు కంచె ద్వారా, ప్రాకారము ద్వారా. ఆ కంచె, ఆ ప్రాకారము ఒకవేళ కానీ తీసివేస్తే మొట్టమొదటిగా జరిగేటువంటి పెను ప్రమాదం ఏంటంటే సంఘములోనికి లోకము ప్రవేశిస్తుంది. లోకములో ఉన్న శరీరాశ, లోకములో ఉన్న నేత్రాశ, లోకములో ఉన్న జీవడంబము సంఘాన్ని పాడు చేస్తుంది. ఒక్కసారి పాడు చేసిందా అదే పరిపాలన చేస్తుంది. ఆ పరిపాలన కాస్త ఏమైపోతుందంటే అలవాటు అయిపోద్ది, అలవాటు కాస్త ఆచారం అయిపోద్ది, ఆచారం కాస్త ఏమైపోతుందంటే ఏమైపోద్ది ఆచారం కాస్త ఏమైపోద్ది
ఆచారం కాస్త ఏమైపోద్దండి, ఒరే 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 ఇది మన ఆచారం, ఇదేంటో తెలుసా, మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆజ్ఞ అంటారు. ఏంటంటే అరే అది ఆజ్ఞ, చెయ్యాలంతే, ఎందుకు చెయ్యాలంతే అది ఆజ్ఞ అంటాడు. ప్రియమైన వారిలో గమనించండి, ఇప్పుడు వర్తమానంలోకి వస్తే ఆ పొలం లేక ఆ ఉద్యానవనం లేకపోతే ఆ సంఘం ఎవరు కాదు, నీవే. ఈ శరీరమే దేవుని ఆలయం, ఈ ఉద్యానవనం నీవే. ఈ ఉద్యానవనంలో దేవుడు కోరుకునే ఒక శ్రేష్టమైన గుణం ఏంటో తెలుసా, మొట్టమొదటి పవిత్రత, బయటికి వెళ్ళకూడదని దేవాది దేవుడు కంచెని ప్రాకారాన్ని వేశాడు. ఇప్పుడు గమనించాలి, ఒకవేళ మూత వేయబడకపోతే, లోకము సంఘములోనికి వస్తే, సంఘముని పాడు చేస్తే, పరిశుద్ధులు కాస్త ఏమవడానికి ఆస్కారం ఉంది, అపవిత్రులు అవ్వడానికి ఆస్కారం ఉంది. అయ్యా అపవిత్రులు ఎట్లా అయిపోతాం మనం? ఒకవేళ అపవిత్రులు అవ్వడానికి, అలాగే అపవిత్రతలోనికి జారుకోవడానికి, జుర్రుకోవడానికి ఒకవేళ కారణాలు ఏమై ఉండొచ్చు? నేను ఎప్పుడు చెప్తాను కదా, ఒక సంఘములో ఆ వృక్షాలు పాడైపోయి చెడిపోయి అపవిత్రతలోనికి వెళ్ళిపోవడానికి కారణాలు 3. నెంబర్ 1 ఏంటి తెలుసా, చూడకూడనివి చూడటం, వినకూడని వినటం, మాట్లాడకూడని మాట్లాడటం. అంతే, వెరీ సింపుల్. ఒక యోబులాగా ఈరోజు మనం ఎట్లా తీర్మానం చేసుకోవాలంటే, చెప్పండి, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. సాతానుడు వచ్చాడు, లోకాన్ని సంఘంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు చాలామంది ఏంటో తెలుసా, కన్నులతో ఒక నిబంధన. ఉదాహరణకి కన్నులతో నిబంధన ఎట్లా తెలుసా, అక్క నీకు ఇది తెలుసా అని అంటుంది ఎవరు, పక్కన్న విశ్వాసతో. ఎప్పుడంటే ఏంటి అక్క అంటారు, అక్క ఎందుకక్క మన ఇద్దరు మాట్లాడుతున్నాం, మన ఇద్దరు గురించి మాట్లాడొచ్చు కదా, 3వ వారి గురించి మనం ఎందుకు అని ఈ అక్కతో మాట్లాడదాం, ఈ అన్నతో మాట్లాడడం. మనం ఏమనుకుంటాం తెలుసా, ఇప్పుడు 3 అన్న గురించి 3 అక్క గురించి మాట్లాడతాం. అప్పుడు ఏమంటుంది తెలుసా, నీకు తెలుసా రాత్రి 12 గంటలకి అక్క వస్తుందంట. ఎక్కడికి ఇంటికి. అక్క మీకు తెలుసా, ఎవరికి చెప్పో చేయదు, ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాదు అని అంటుంది అక్క ఇంకొక అక్కతో. అసలు వెళ్ళినటువంటి సందర్భాలు మనకు తెలియవు, మనం ఆ కళ్ళతో చూడలేదు. కానీ విచిత్రం ఏంటంటే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు. దేన్ని బట్టి తెచ్చిన ప్రమాదం, కళ్ళుతో. ఈ అక్క ఇంకో అక్కతో ఏం చెప్పాలా, అక్క ఎందుకక్క తను ఏ పని మీద వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో, ఏ రకంగా వెళ్ళిందో మనకు తెలియదు. పొరపాటున మన మందిరానికి వచ్చిన విశ్వాసి ఎవరైనా ఆ నడిచి కాలు నొప్పులో లేకపోతే ఎండ తీవ్రతకి నడలేక చాలా కష్టపడి ఎవరో అటువైపుకు వెళితే ఆ బండి ఎక్కిందో అనుకోండి, పొరపాటున ఈ లేని బండి మీద వెళ్తున్నారు అనుకోండి, ఏంది అక్క వేరొక, అరే సింపుల్. ఎక్కే ఉద్దేశం ఏంటి, అసలు ఉద్దేశం ఏమనుందా, అయ్యా కాలు నొప్పులు పెడితేనే కొంచెం లిఫ్ట్ ఉంటే ఇవ్వండి అని. చూసిందేంటి అక్క బండి ఎక్కింది అనరు, ఎవరి బండో ఎక్కి వెళుతుంది. ప్రియమైన వారలారా బాగా గమనించాల్సిన విషయం, ఉద్యానవనమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంఘం పాడైపోవడానికి కారణం, మొదటి మన చూపులు, తప్పుడు చూపులు, చూడకూడదని కాదు. రెండోది తప్పుడు చూపులు, ప్రాస కరెక్ట్గా కలాల. తప్పుడు చూపులు, చెప్పుడు మాటలు. వినండి ఏంటా, చెప్పుడు మాటలు వినొద్దు. లోకము చాలా భయంకరమైంది. లోకమైన ఒకవేళ నిజముగా నువ్వు ఎరుగుంటే, ఒక విధంగా నిజంగా చూసుంటే, ఒక విధంగా మాట వినుంటే, నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, తీసుకొచ్చి ఎవరికి చెప్పాలా, మొట్టమొదట ఆ మాటను ఎవరికి చెప్పాలా, అరే ఎవరికి చెప్పాలరా సిస్టర్, ఎవరికి చెప్పాలి సిస్టర్, దేవుడికి చెప్పాలి. దేవా నీ కుమార్తె అట్లా ఉందయ్యా, ఎంతో భయభక్తులు కలిగింది, ఈరోజు ఇలా త్రోవ తప్పిపోయిందయ్యా, దేవా దయచేసి నీ కుమార్తెని కనికరించయ్యా, దయచేసి తిరిగి తీసుకురా ప్రభా అని నీవు చేయవలసిన బాధ్యత ఏంటి, దేవునికి ప్రార్థన చేసేటువంటి వారు. మొట్టమొదట మూతగాని తెరిస్తే వచ్చే ప్రమాదం ఏంటి, అపవిత్రత. ప్రియమైన వారలారా దేవాది దేవుడు నిన్ను నన్ను బల్ల దగ్గరికి వెళ్ళి పరీక్షించుకునే ముందు మనము మూత వేయబడినటువంటి సంఘములోనే ఉన్నామా, లేకపోతే తెరిచినటువంటి సంఘములో ఉన్నామా? తెరవబడిన సంఘములో నువ్వు ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నీ కంచి ఎప్పుడో నువ్వే కొట్టుకున్నావు. అగ్ని ప్రాకారాన్ని ఏం చేసావు అని అర్పిస్తావు. మీరు అనొచ్చు అగ్ని ప్రాకారాలు ఆరిపోవచ్చా? విచిత్రం చెప్తాను, ఒక అద్భుతమైన మర్మయుక్తమైన విషయం. అగ్ని ప్రాకారాన్ని సాతానుడు ఆర్పలేడు, కానీ నువ్వు మాత్రం ఆరిపోవచ్చు. అబ్బా చాలా బాగా చెప్పారు సిస్టర్. ఎలాగట ఆత్మను అంటే దాని అర్థం ఏంటి, ఒరే నువ్వు ఆత్మను కూడా ఆర్పిగలవు. పరిశుద్ధ ఆత్మదేవుడు లోపల నుంచి ఏం చేస్తాడో తెలుసా, నువ్వు చేస్తుంది తప్పు, చూస్తుంది తప్పు, మాట్లాడుతుంది తప్పు, వెళ్తుంది తప్పు, ఆలోచిస్తుంది తప్పు అన్నప్పటికీ కూడా ఏం చేస్తావు తెలుసా, ఆగు, ఎప్పుడు చూద్దామని తప్పు 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 అంటావు, మరి ఎప్పుడు బయట పెట్టాలా, ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు దాన్ని తీసుకెళ్ళావు. కొంతమంది 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు ఇమీడియట్గా ఖర్చు పెట్టాలా, 50 రూపాయలు చికెన్ తీసుకొచ్చి తినేసి అయితే ఆ రోజుకి 100 రూపాయలు ఖతం చేసేయాలి రేపటి వరకు. రేపు దేవుడు చూసుకుంటారు, ఏదో విశ్వాసులైనట్టు. అంటే విశ్వాసానికి పరాకాష్ట అంటారు వీళ్ళు. ఒకవేళ ఆ 50 రూపాయలు రాత్రి కానీ పొరపాటున పర్సులు ఉంటే గుండు మీద కొంపటి గుద్దీసినట్టు గుద్దీదా? ఈ రకమైనటువంటి విశ్వాసాలు చాలామంది ఉన్నారు మనలో. ప్రియమైన వాళ్ళారా
దేవుడు అంటున్నాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు మూత వేయబడిన ఉద్యానవనంలో ఉన్నావు. జాగ్రత్త, నీ చూపులు, నీ మాటలు, నీ యొక్క వినికిడి, ఇది మాత్రం ఆత్మ సంగములతో చెప్పు మాట. సంగమ ఏం చెప్తుందో, దేవుని ఏ మాట చెప్తుందో ఆ మాటలు ఈ చెవులు వినాలి. కానీ తప్పుడు చూపులు, చెప్పుడు మాటలు ఎట్టి పరిస్థితులలో చేయడానికి లేదు. ఒక విశ్వాస అపవిత్ర అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? పొరపాటును కానీ ఆ మూత తీస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? చచ్చిన ఈగలు. కొంచెం బుద్ధిహీనత. అయ్యయ్యా అనవసరంగా చెప్పానయ్యా, అనవసరంగా నేను చెప్పానయ్యా, ఆ అనవసరంగా చెప్పిన మాట ద్వారా ఇంతగా చిచ్చొచ్చిందయ్యా. అసలు చూసింది ఒకటి, చేసింది ఒకటి, జరిగింది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో మనం అట్లా చెప్పకూడదు, చూడకూడదు, చేయకూడదు. మొట్టమొదటిది ఏంటట? అపవిత్రతని చెప్పండి, కనిపెట్టుకునిద్దాం. నీ జీవితంలో ఏదైనా ఒక దాని ద్వారా అపవిత్రత ఎంటర్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటో తెలుసా? అపవిత్రను బయటికి పంపించేటటువంటి వారిగా ఉండాలి, కానీ తీసుకునే విధంగా ఉండకూడదు. ఇప్పుడు వర్తమానాన్ని ఆరంభిస్తాను. ఎంత అయింది? 12:15 అయింది. ఈరోజు టైం అంతా నాది. ఎంతసేపు మీకు ఓపుకుందో అంతసేపు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను త్వరగా ముగిస్తాను, మీరేం భయపడకండి. ఇక్కడ నేను జ్ఞాపకం చేయవలసిన ప్రాముఖ్యం ఏంటంటే, ఇంతకీ ఏ చెట్లు ఉన్నాయి? ఇంతకీ ఆ ఉద్యానవనంలో 5 రకాలైన చెట్లు ఉన్నాయని చెప్పాను కదా. మొట్టమొదట దేవాది దేవుడు కొన్ని చెట్లు నాటుతాడు. ఆయన ఉద్యానవనంలో ఆయన చెట్లు నాటుతాడా లేదా? మొట్టమొదటి చెట్లు ఎటువంటి చెట్లు ఉండాలనుకుంటాడంటే, మొదటిది బలమైన చెట్లు ఉండాలనుకుంటాడు. ఏంటంటే తన వనంలో ఏ చెట్లు? బలమైన చెట్లు ఉండాలనుకుంటాడు. బలమైన చెట్లు అంటే అర్థం ఏంటి? బలమైన చెట్లు అంటే అర్థం ఏంటి? బలంగా ఉండే చెట్లని, అంతేనా? బలమైన చెట్లు అంటే ఏ చెట్లు? బలంగా ఉన్న చెట్లు. ఇంతకీ ఎటువంటి బలమైన చెట్లు ఇవి? అసలు ఈ బలాన్ని ఈ చెట్లు ఎలా పొందుకున్నాయి? కనీసం 3 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ చెట్లు మీరు గమనించాలి. రండి, ఒక మాట చదువుదాం. ప్రకటన గ్రంథం లేక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16-17 చదవండి. మొట్టమొదటి చెట్లు ఆ యొక్క మూత వేయబడినటువంటి చెట్లు. ఎందుకయ్యా బలముగా అంటే ఆ చెట్లు ఎటువంటి ఉద్యానవనంలో ఉన్నాయి? ఎటువంటి ఉద్యానవనంలో ఉన్నాయి? మూత వేయబడినటువంటి సంఘములో ఉన్నాయి. ఏ సంఘములోనైతే మూత వేయబడతాదో అక్కడ ఉన్నటువంటి చెట్లు బలమైన చెట్లుగా ఉంటాయి. మొట్టమొదటి చూడండి, ఎఫెసీ 3:16 నివసించినట్లు తగిన శక్తి గలవారగుటకు కావాలనని ప్రార్థించుచున్నాను. ఎటువంటి శక్తి కలిగినటువంటి చెట్లు ఇవి? దేని ద్వారా ఈ శక్తి వచ్చింది? చూడండి, మొట్టమొదటిది 1 తిమోతి 2:1 మనం చదువుతాం కదా. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. క్షమించండి, 2 తిమోతి 2:1. నా కుమారుడా, క్రీస్తు యేసునందు నా కృపచేత బలవంతుడవు. బలమైన చెట్లు వినండి, బలమైన చెట్లుగా ఎందుకు మార్చబడ్డాయంటే ఇవి కంచె లోపల ఉన్నాయి, ప్రాకారం లోపల ఉన్నాయి, మూత వేయబడినటువంటి సంఘములు ఉన్నాయి. కాబట్టి ఈ బలము దేని ద్వారా పొందుకుంది? కృప ద్వారా. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే ఈ చెట్లు బలముగా ఉన్నాయి. రెండో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి, యెషయా గ్రంథం 39:31. యెషయా గ్రంథం 39:31. యెహోవా కొరకు ఎన్నోదమ్మది 40:31. క్షమించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు. ప్రాణేశ్వరి, నీ వరుడు రాబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా కొన్ని గడియలలో, కొన్ని నిమిషాల్లో, కొన్ని క్షణాలలో ఏం చేస్తుంది? ప్రాణేశ్వరి అనే సంఘం ఎదురు చూస్తుంది. ఎదురు చూడడము ఏం జ్ఞాపకం చేస్తుందంటే నిరీక్షణ. విశ్వాసులు ఏ సంఘంలోని? మూయబడిన ఉద్యానవనములో పెంచబడినటువంటి వారు, భద్రపరచబడినటువంటి వారు, పోషించబడినటువంటి వారు మొట్టమొదటి బలమైన చెట్లుగా ఉండాలి. దేని ద్వారా? దేవుని కృప మీద ఆధారపడాలి. ఆయన వస్తున్నాడనే నిరీక్షణతో ఎదురు చూడాలి. మూడోది అంటాడు చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 21వ వచనం, 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4:21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన
బలము పొందెను. ప్రియ సహోదరుడా సహోదరి, వినాలి ఈ మాట. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనములో పెంచబడిన దానా, నీవు బలమైన చెట్టుగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు బలహీనమైన పరిస్థితులలో కానీ వెళితే దాని అర్థం ఏంటి అంటే, నీవు సరైన విశ్వాసాన్ని, సరైనటువంటి కృపని, సరైన నిరీక్షణని నువ్వు కొనసాగించడం లేదని అర్థం. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యొక్క బలలో చేయడానికి ముందుగా మనం పరీక్షించుకోవాల్సిన విషయం అంటే, దేవా నీవు మూత మాత్రం వేసావు, బాగానే ఉంది. ఇంతకీ మూత వేయబడినటువంటి, కంచి దాటినటువంటి అగ్ని ప్రకారముగా లోపల ఉన్నటువంటి ఈ చెట్లు బలమైనటువంటి చెట్లుగా ఉన్నాయా? అమ్మా, ఎన్నిసార్లు నీ విశ్వాసం బలహీనమైపోతుంది? ఎన్నిసార్లు దేవుని కృప మీద కాకుండా నీ సొంత చిత్తం మీద ఆధారపడుతున్నావు? ఎన్నిసార్లు నీ యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నాడు కదా, ఆయన గురించి ఏ విధంగా సిద్ధపడాలో సిద్ధపడకుండా మరి వేటినో సిద్ధపరచుకుంటున్నావు? గమనించావు ఈ మాటలు? నీ అవిశ్వాసం వల్ల బలహీనత, కృప మీద కాకుండా నీ సొంత చిత్తం మీద ఉండడం వల్ల నీ బలహీనత. యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారని నువ్వు మట్టుకు నువ్వు సిద్ధపడకుండా దేనినో సిద్ధపరచుకుంటూ ఆయన రాకడనే నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు బలమైన చెట్టువా, బలహీనమైన చెట్టువా? కానీ ఉన్నత సంఘం ఏంటో తెలుసా? మూత వేయబడిన ఉద్యానవనం. ఈ సంఘంలో నువ్వు దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాటే, నువ్వు బలమైన చెట్టుగా ఉండాలనుకుంటున్నావు. నా విశ్వాసం మీద ఆధారపడు, నీ దేవుడు ఇస్తాడు. కృపలో నుంచి తొలగిపోవద్దు, నీ కృప మీద. అందుకే దేవాది దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షత ఒకటే. ఆయన ఏ మాట చెప్పనండి, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృప. నువ్వు ప్రయాసపడుతుంది, నువ్వు సంపాదిస్తుంది, నువ్వు ప్రయత్నం చేస్తుంది, నువ్వు పోరాడుతుంది నీ వ్యక్తిగతం కాదు, దేవుని కృప మీద ఆధారపడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడోది, ఏవేవో సిద్ధపరచుకుంటూ ఉంటే దేవుని కొరకు ఎప్పుడు సిద్ధపరుస్తావు? సిద్ధపరచుకోవడం అంటే ఏం సిద్ధపరచుకోవాలి? నువ్వు ఏం సిద్ధపరచుకోవాలి? వినండి 3 అద్భుతమైన విషయాలు సిద్ధపరచుకోవాలి ఒక విశ్వాసి. మొట్టమొదటిది, బుద్ధి గల కన్యకలు ఏం సిద్ధపరచుకోలేదు? నూనెను సిద్ధపరచుకోలేదు. అరే, నూనె సరిపోకపోతే యేసుప్రభు ఎప్పుడు వస్తాడు? ఆ దీపాలు ఆరిపోయి అంటే మనం వెళ్ళిపోతాడు ఆయన. నువ్వు మళ్ళీ కోంటోడు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? కోంటోలు అంటే ఇక్కడ ఏమైనా కౌంట్లు ఎవరు ఉంటే దయచేసి ఫీల్ కాకండి. కౌంటోలు అంటే దాని అర్థం అంటే సాగుకారులు అని అర్థం. నూనె అమ్మేటోళ్ళు, వ్యాపారులు. అంతే కదా, బ్రాహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉంటారు, అవునా కదా? బ్రాహ్మణులు వేరు, క్షత్రియులు వేరు, వైశ్యులు కదా వాళ్ళే. కాబట్టి ఒక విశ్వాసి సిద్ధపరచుకోవాల్సింది మొట్టమొదటి ఏంటి? ఏ నూనె? ఎవరో అన్నారు ఏ నూనె? ఒలీవల నూనె సిద్ధపరచుకోవాలి. ఏ నూనె పడితే ఆ నూనె కాదు. వినండి, ఏ నూనె అన్న? మా ఊర్లో ఒలీవ నూనె దొరకదన్నా. ఒలీవ నూనె దేనికోసం ఉపయోగిస్తారు? దేనికోసం తెలుసా? ఒలీవ నూనె 3 చెట్లు ఉన్నాయట. ఎటువంటి చెట్లు? 1 ఒలీవ చెట్లు, 2 ద్రాక్ష చెట్లు, 3 అంజూరపు చెట్లు. ఒలివ చెట్లు ఒకరోజు పెద్ద మీటింగ్ అయిందట చెట్లన్నిటికీ. నా మీద ఒక రాజుగా, నేను ఒలివ చెట్ట మా మీద నువ్వు రాజుగా ఉండొచ్చు కదా అని అంటే, ఒలివ చెట్టు ఒక మాట అన్నదట. ఏంటంట? దేవుని మనుషులను సన్మానించుటకు, అభిషేకించుటకు ఉపయోగపడే నూనె ఇవ్వకుండా నేను మనుషుల మీద రాజుగా ఉంటానా అని. ప్రియమైన వాళ్ళని గమనించండి, నూనె మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే 3 సాదృశ్యాలు. మొదటిది ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం. 2 అభిషేకం. ఎప్పుడు కోల్పోకూడదు, ఇది సామాన్యమైన విషయం కాదు. 3వది ఏంటో తెలుసా? ప్రార్థన ధూపం వలె పైకి వెళ్తారు. ఎప్పుడు? అగ్నిలో ఒత్తు వేసినప్పుడు, దీపవృక్షం వేసినప్పుడు ఒలివ నూనె మాత్రమే యాజకుడు అందులో వేయాలి. దంచి తీసిన అచ్చ నూనె, చటమాంస కాదు, అచ్చ నూనె అందులో వేయాలి. అది దేవునికి ఇంపైన సువాసన, ధూపముగా నైవేద్యంగా వెళ్తుంది. కాబట్టి చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైన మాట, బలమైన చెట్లు. ఏ చెట్లు? మొదటిది విశ్వాసం కలిగిన చెట్లు, కృపచేత బలము పొందిన చెట్లు, నిరీక్షణ చేత దేవుని కొరకు ఎదురు చేసే చెట్లు. ఇది ఉద్యానవనంలో ఉన్నటువంటి మొట్టమొదటి చెట్లు. 2వ చెట్లు, ఈరోజు దేవుని మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఈరోజు తెలుస్తుంది మీకు. దేవాదేవుడు మా కొరకే చక్కగా ఫ్యాన్ల గీళ్ళు అన్ని ఆపేశాడు. ఇప్పుడే సంఘం శ్రమల కాలంలో నుంచి వెళ్తుంది. ఇప్పుడు ముందుదేమో శ్రమ, ఇప్పుడేమో మహాశ్రమలు. ఇప్పుడు 2వ దగ్గరికి వస్తాం. ఎటువంటి చెట్లు ఉంటాయి? మొదటి బలమైన చెట్లు. దేవుడు ఉద్యానవనంలో ఇంకో చెట్లు ఉన్నాయి. ఏ చెట్లు తెలుసవి? ఆ తర్వాత 3వది చెట్లు. అడ్వాన్స్ అయిపోకు. ఏ చెల్లి నీకు? 2వది తెలుసా? పరిమళ సువాసన ఇచ్చే చెట్లు. ఏంటట? మొదటిదేమో ప్రభావం కలిగిన చెట్లు, బలమైన చెట్లు. 2వది పరిమళం కలిగిన చెట్లు. 3వది ఇప్పుడు చెప్పినట్టు ఏంటట? ఫలించే చెట్లు. దాన్ని ప్రతిఫలం ఇచ్చే చెట్లు అంటారు. 4వది ఏ చెట్లు ఉంటాయి చెప్తారా ఏమైనా? మొదటిది బలమైన చెట్లు, 2వది పరిమళ వాసన గల చెట్లు, 3వది ఫలించే చెట్లు. ఈ 3 చెట్ల గురించి నేను చెప్పేసి నేను నా వర్తమానాన్ని ముగిస్తాను.
రెండవది పరిమళించే చెట్టు. పరిమళము అని అంటే అర్థం ఏంటి? సువాసనిచ్చేది. బైబిల్లో 3 రకాల సువాసనలు ఉన్నాయి. మొదటిది పరమగీత గ్రంథం 1వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడుతుంది. చూడండి, ఆ మాట దగ్గరికి వస్తాం. చూడండి, మొదటి మాట పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన కలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలము కలిగి చెట్లట. ఏ చెట్లు ఇవి? నీ పేరు పోయబడిన. ఎందుకు మనకున్న పేరేంటి? ఆ ఉద్యానవనంలో, మూత వేయబడిన ఉద్యానవనంలో దేవుడు పరిమళ వృక్షాలను పెంచుతున్నాడు. ఏంటి ఆ పరిమళ చెట్టు? మొట్టమొదటి చెప్పండి. నీ పేరు పూయబడిన పరిమళ తైలాలు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్ల నుంచి వస్తాయి, వృక్షాల నుంచి వస్తాయి. ఇంతకీ ఏంటి పరిమళము అంటే? నీ పేరు అన్నాడు. ఇంతకీ దేవుడు మనకు అనుగ్రహించిన పేరేంటి? మనకు అనుగ్రహించిన పేర్లు ఏంటో తెలీదా మీకు? పరిశుద్ధులు, వెరీ గుడ్. ఇంకా విశ్వాసులు, ఇంకా ప్రియులు, వెరీ గుడ్. కానీ ఒకటి చెప్తారేమో అనుకున్నారు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికలో, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మొదటి పేతురు 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక. ఏ పేరు? అది విషయం. నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు విశ్వాసివే, నువ్వు దేవునికి ప్రియుడివే. విచిత్రం ఏంటి తెలుసా? పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు? సంఘాలలో. విశ్వాసులు ఎక్కడ ఉంటారు? సంఘాలలో. ప్రియులు ఎక్కడ ఉంటారు? సంఘాలు ఉంటారు. కానీ క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడుంటాడు క్రైస్తవుడు? క్రైస్తవుడు అనే మొట్టమొదటి మాట ఎక్కడ రాయబడింది? అంత్యొకయ అనేది ఏంటి? ఒక ప్లేస్, ఒక స్థలం, అంటే ఒక లోకం. లోకములో ఉన్నటువంటి వారు క్రైస్తవుడుగా ఉండాలి. ఒకవేళ క్రైస్తవుడు ఉంటే అంటాడు, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు. అంటే క్రైస్తవుడు ఒకవేళ అయితే మొట్టమొదటి వచ్చేది ఏంది? బాధ, శ్రమ, హింస, అవమానము, ఇన్ని వస్తాయి. ఆయన ఆ దేవుడు వద్దు, ఆ పేరు నాకు కావాలా మనకి? ప్రియమైన వాళ్ళని గమనించండి. ఈ ఉద్యానవనంలో నువ్వు పెంచబడితే ఒక క్రైస్తవుడిగా ఎప్పుడు నీ జీవితంలో కొనసాగాలి. క్రైస్తవుడిగా కొనసాగాలంటే 3 విషయాలు చెప్తాను. నీ రేషన్ ఆగిపోతే పర్వాలేదా? 2, నీకు రావాల్సిన రాయితీలు ఆగిపోతాయి, పర్వాలేదా? 3, పొరపాటు నీకు ఇల్లుగా లేకపోతే ఇంటి అద్దెకి వెళ్తే ఇల్లు కూడా నీకు అద్దెకివ్వరు, పర్వాలేదా? అలాగ అనుకుంటేనే క్రైస్తవుడు. ఎటువంటి వృక్షాలు ఏవో తెలుసా? పరిమళ వృక్షాలు. దేవుడు అంటాడు, నీవు పూసుకున్న పరిమళ తైలము ఎంతో సువాసన. నన్ను బట్టి చూడండి, 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధ మాటలు, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు. విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఆయన నామమును, ఆ నామమును బట్టి మీ మీద చెడ్డ మాటలు, మిమ్మల్ని హింసించి, మిమ్మల్ని దూషించి, నిందించే ఆ కోవలు ఉన్న క్రైస్తవులు తక్కువైపోయారు. ఇప్పుడు ఎటువంటి పేరు కలిగి ఉన్నాం తెలుసా? మిమ్మల్ని బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఈ పేరు అవసరమా మనకి? చెప్పుకోవడానికి మాత్రం హెబ్రోను అనేటువంటి మూత వేయబడిన, ఇలా చూడాలి పిల్లడుగా, ఉద్యానవనంలో పెంచబడిన దానవు. మరి ఆ ఉద్యానవనంలో పెంచబడితే దేవాది దేవుడు ప్రతిసారి నా ఉద్యానవనానికి ఏతించినప్పుడు, ఆ ప్రియుడు ఏతించినప్పుడు ఇలా ఎంటర్ అవ్వగానే ఇటువంటి వాసన రావాలి. ఏ పరిమళం? నా పేరు పెట్టుకున్న నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నా వైపు చేతులెత్తి, అటువంటి పరిస్థితులు ఉంటే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఏ క్రైస్తవుడిని బట్టి అండి దేవుడు సంతోషిస్తున్నాడు? చిన్న ఏదైనా ఆ క్రైస్తవుడు అయినందుకు పొరపాటున పేరు సర్టిఫికెట్లో ఉంటే ప్రాబ్లము, దాని ద్వారా ఏమైనా రాకపోతే ప్రాబ్లము, దాని ద్వారా ఏదైనా అనుభవించకపోతే ప్రాబ్లము, దాని ద్వారా ఏదైనా ఆగిపోతే ప్రాబ్లము, అంతే, ఫినిష్. బ్రదర్, మీకు మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, మీరు ఒకవేళ క్రిస్టియన్ అయితే బీసీసీలో కన్వర్ట్ అయితే మీకు ఇంజనీరింగ్ సీట్ రాదు. సారీ అండి, మాకేం అవసరం లేదు, బీసీసీ పక్కన పెట్టేసి ముందు ఇంజనీరింగ్ సీట్ ఇచ్చాడు. మన పేరు ఎక్కడ మోత మోగుద్దంటే అన్య జనుల మధ్య. అరే
తన కుమారుడికి సీటు రాకపోయినా, ఇంజనీరింగ్ సీటు రాకపోయినా, డాక్టర్ సీటు రాకపోయినా నాకు అవసరం లేదు అని ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం బట్టి, ఆ పేరును బట్టి మిగతా అన్ని జనులు దేవాదేవుడు ఏం చేస్తారు? రే వాడి క్రైస్తవుడు అంటే క్రైస్తవులాగే బ్రతికాడు, పోతే పోయింది అనుకున్నాడు. వీడికంటే ర్యాంకు ఎక్కువ వచ్చిన వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, వాడికంటే తక్కువ రాత్రి వాళ్ళు కష్టపడింది 1-2 మార్కులు, రెండోది రిజర్వేషన్ లేని కారణం చేత, బీసీసీ కింద కన్వర్ట్ అయిన కారణం చేత ఏమైపోయింది? ఆ సీట్ రాలేదు అని ఒక్క పేరు ద్వారా కోల్పోయాడే కానీ దేవుని యొక్క నామానికి మాత్రం అవమానం తీసుకొని రాలేదు, దేవుని నామానికి మహిమను తీసుకొచ్చాడు. అటువంటి వారిగా ఉంటామా? పరిమళ వృక్షాలంటే ఇవి. ఇటువంటి ఉద్యానవనంలో పెంచబడితే అలా ఉంటుంది. పేరు, సాక్ష్యము, సమర్పణకి సూచన పరిమళం. మూడవది ఫలాలు. ఫలాలు కలిగిన చెట్లు. ఎటువంటి ఫలాలు ఉన్నాయి ఈ రోజుల్లో మనకి? ఎటువంటి ఫలాలు కావాలి చెప్పనా? మనకి 3 ఫలాలు ఉంటాయి తెలుసా? 3 ఫలాలు ఉన్నాయి మనకు. మొదటి ఫలం నోటి ఫలం, మూడోది నోటి ఫలం, రెండోది ప్రవర్తనా ఫలం. విన్నారా మాటలు? ఫలాలు బైబిల్లో ఉన్నాయి. నోటి ఫలము, ప్రవర్తన ఫలం. ఇంకో ఫలం ఉంది, నేను అది చెప్తాను, తర్వాత చెప్తాను. ఈ 2 లేకపోతే దానికి వెళ్తాం. అప్పుడు నోటి ఫలములు. మనం ఇప్పుడు ఫలాలు దేని గురించి ఆలోచిస్తామంటే, ప్రభా నువ్వు నాకు అనుగ్రహించిన నీతి ఫలాన్ని బట్టి స్తోత్రాలు, నువ్వు నాకు అనుగ్రహించిన వెలుగు ఫలాన్ని బట్టి స్తోత్రాలు, ప్రభా నువ్వు నాకు అనుగ్రహించినటువంటి ఈ ఫలాలు కావు. దేవాదేవుడు ఉద్యానవనంలోనికి ఏది ఇచ్చినప్పుడు మొట్టమొదటి చూసాడు, వీడి ఫలం ఏమైనా ఫలించాడా? మొదటి ఫలం ఎలా ఉండేది తెలుసా? ఏ నోటితోనైతే చెప్పండి అబద్ధాలు ఆడావో, అందుకే అబద్ధికులని ఆరాధన వర్తమానంలో చెప్పాను. చెప్పుడు మాటలు చెప్పావో, దుష్టు మాటలు మాట్లాడు, దోషణ మాట్లాడినావో, దరిద్రపు మాటలు మాట్లాడు, అది ఏమైనా మార్చబడ్డాయా? ఉద్యానంలోకి వస్తాడు యేసు ప్రభువు, సంఘంలోకి వస్తాడు, నోరిని పరిశీలన చేస్తాడు. నా గురించి ఏమైనా కనీసం అప్పుడైనా ఫలించలేదు, ఇప్పుడైనా 3 సంవత్సరాలు వెయిట్ చేశాడట. అయ్యా ఒక్కసారి ఈసారైనా ఫలిస్తుందో లేదో చూశాడు. ఒకవేళ ఫలించినా సరే, లేకపోతే ఏం చేస్తాడు? చెట్టున యోరన గొడ్డలి పొరపాటున. గమనించండి, మన మాటలు కానీ పొరపాటున చెడిపోయాయా అంతే సంగతులు. దేవుడు 1, 2, 3 నోటి ఫలం ఏంటి? మామూలు విషయం కాదు. అందుకే మత్తయి సువార్తలో చెప్పబడింది, నీ నోటి మాటను బట్టి నీవు నీతిమంతుడివనియు నీవు అపరాధమని తీర్పు తీరుస్తాడు. అందుకే క్రీస్తు న్యాయ సింహాసన పీఠం దగ్గర మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క చాలా ఈజీగా అనుకుంటాం, చాలా క్యాజువల్గా అనుకుంటాం, చాలా కేర్లెస్గా అనుకుంటాం. దేవుడు మనం ఏం చూడలే, ఏం అడగలేదు అనుకుంటాం. మనం ఆడే ప్రతి మాటకి మనం లెక్క చెప్పాలి. కాబట్టి మాటలు, అందుకే గతసారి కూడా మీకు చెప్తున్నాడు, మనం వినుటకు వేగిరి పడాలి, మాట్లాడటకు నిదానించాలి. క్రైస్తవుడా జాగ్రత్త. దేవుని కొరకు ఏమైనా ఫలించాలి ఈ సంవత్సరంలో? ఇదిగో అక్టోబర్ మాసం మొదటి వారంలో దేవుడిని అడుగు పెట్టాడు. కనీసం మన మాటలు ఏమైనా మారాయా, లేదా అలాగే ఉన్నాయా? ఎంత క్యాషువల్ మన మాటలు ఎలా మారుతాయన్నా? అక్కడ ఇమ్మీడియట్గా పొరపాటున ఏమైనా తేడా వచ్చిందంటే మనం 1-10 మాట్లాడేస్తాం అంతే. అలా ఎప్పుడు అనడానికి లేదు. మార్పు లేకపోతే నువ్వు యేసు ప్రభు నమ్మకం ఇన్ని సంవత్సరాలు ప్రభు భక్తి చేశావు, కానీ ఆ భక్తి నీకు ముక్తి తీసుకురాకపోగా ఏంటట కుయుక్తి తీసుకున్నటువంటి పరిస్థితికి దేవుడు తీసుకెళ్తాడు. జాగ్రత్త. దేవుడు చూస్తాడు. వారు దేవునికి తమ మనస్సులు దేవునికి అర్పించలేని కారణం చేత అపవిత్రతకు దేవుడు ఏం చేశాడు? అప్పగిస్తాడు. చాలా జాగ్రత్త. ఫలించేటటువంటి చెట్లు దేవుడికి కావాలి. ఉద్యానవనంలో 4వ చెట్లు ఏంటి? చాలా చెట్లు పరిమళిస్తాయి, కొన్ని చెట్లు ప్రతిఫలం లేకపోతే ఫలాలు ఇస్తాయి, కొన్ని చెట్లు బలముగా నిలబడతాయి. 4వ చెట్లు తెలుసా? లోపల ఎంట్రీ అవ్వగానే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చూపుని ఏం చేస్తాయి? ఆకర్షించేటువంటి చెట్లు. ఆకర్షించే చెట్లు ఏమైనా ఉన్నాయా మనలో? ఏం ఆకర్షించాలి? యేసుక్రీస్తు ప్రభువారిని మనలో ఆకర్షించేది ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు మనలో నుంచి ఆకర్షించేది ఒకటి చెప్పండి. ఆరాధన, పరిశుద్ధాత్మ. ఏంటి మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువారిని ఆకర్షించింది ఏంటో తెలుసా? నీ యొక్క వాయిద్యాలు, నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క వాక్యాలు గొప్ప ప్రసంగికులు కాదు, నీ పరిశుద్ధత. నీ పరిశుద్ధతే దేవుడిని ఆకర్షిస్తుంది. ఇంత మటుకు నీకు చాలా సమయం అయిపోతుంది, బాగా గమనించాల్సింది. నీ పరిశుద్ధతగా నేను ఎక్కడ మొదలు పెట్టానంటే పరిశుద్ధతతో మొదలెట్టాను, మళ్ళీ పరిశుద్ధతతోనే ముగిస్తున్నాను. ప్రియమైన వాళ్ళని గమనించండి. ఒకవేళ మనం ఎంత పరిచయం చేయొచ్చు, మనం ఎంత చక్కటి పాటలు పాడొచ్చు, మంచి స్థితిలో ఉండవచ్చు, మనం ఎన్నిసార్లు దేవుని మందిరానికి రావచ్చు, దేవుని కొరకు ఎంతైనా ఇవ్వచ్చు, కానీ వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతమైన పరిశుద్ధత కానీ లోపభూయిష్టమైతే దేవాది దేవుడిని ఇప్పుడు మనం ఆకర్షించలేము. మనం ఏ సంఘంలో ఉన్నాం? మూత వేయబడిన ఉద్యానవనం. మూత వేయబడిన ఉద్యానవనం నుండి కూడా నువ్వు అపవిత్రంగా మారిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మొదటిది, ఆయన రక్తాన్ని ఆశ్రయించడం లేదు నువ్వు రోజు. 2, ఆయన వాక్యమును ధ్యానించడం లేదు రోజు. 3, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడటం లేదు రోజు.
ఈరోజు వర్తమానం అంటే నేనే జీవితంలో ఒకవేళ ఇంకా అదే పరిస్థితుల్లో ఉంటే, దేవా నీ రక్తము ద్వారా నన్ను ప్రోక్షించు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు యేసు రక్తము క్రిందకి నన్ను తీసుకురండి ప్రభా. దేవా నీ వాక్యం చేత నన్ను పరిశుద్ధపరచండి ప్రభా, నీ ఆత్మ చేత నన్ను నింపండి ప్రభా అని ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే వారి యొక్క శరీరాన్ని ప్రాణాత్మ శరీరంతో ఆయనకు లొంగిపోతారో ఖచ్చితంగా దేవాదేవుడు ఆయన వైపు ఆకర్షించేటట్టుగా చేస్తాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎంతో మంది ఉన్నారు, కానీ ఒక్కరు మాత్రమే అహష్వేరోషు యొక్క చూపుని ఆకర్షించింది. ఎవరు? ఎస్తేరు. నీవు నేను ఎస్తేరులా ఉండాలి. అట్లాంటి ఆకర్షించేటటువంటి విభిన్నమైనటువంటి అలంకరణ ఒకటే ఒకటి దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటో తెలుసా? పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని రాజుకి నమస్కారము చేయుడి. నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు, నీ సౌందర్యం నీ పరిశుద్ధతలో కనబడాలి. అది అక్షయమైన అలంకారం. అటువంటి అక్షయమైన అలంకారాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించి, దేవుడు బలమైన వృక్షాలుగా, పరిమళ వృక్షాలుగా, చెప్పండి, ప్రతిఫలించి లేక ఫలించే వృక్షాలుగా, నాలుగోది ఆకర్షించే వృక్షాలుగా చేయునుగాక. ఆమేన్.